నమస్తే జయ. రమగారు, రథ సప్తమి హ్మ్. ఈరోజు పూజా విధానం ఏ విధంగా ఉంటుందండి? రథ సప్తమి ఈ రోజున సూర్యుడు ఉత్తరాభిముఖానికి తిరుగుతాడు. హ్మ్. ఈరోజు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి అటు తిరిగిపోతాడు. సూర్యుడి పుట్టినరోజు అని చెప్తారు రథ సప్తమి. అయితే ఈ రథము అని చెప్పడానికి ఈరోజు ఖగోళ శాస్త్ర రీత్యా కూడా నక్షత్రాలు ఇట్లా ఇలా రథాకారంలో ఏర్పడతాయట. హుహు. అందుకని దీనికి రథ సప్తమి అని పేరు వచ్చిందని చెప్తారు. ఎట్లా ఖగోళంలో ఆకాశంలో ఆ కనిపిస్తుందంటారా? నక్షత్ర మండలంలోనే ఆ నక్షత్రాలు ఇట్లా రథాకారంలో కనపడతాయి ఈ సప్తమి నాడు. హుహు. సూర్యుడి దిశ కూడా కొంత మారిపోతుంది ఇవాల్టి నుంచి. ఉత్తరాయణంలో పూర్తిగా ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలు పెడతాడు అని చెప్తారనమాట. హ్మ్. హ్మ్. అయితే ఇది ఈరోజు ఆయన జన్మదినం కూడా కాబట్టి మనం సూర్యారాధనలో ఈ రోజున సూర్యభగవానుడి కోసం పాయసాన్ని వండి నివేదన చేయటం. ఓకే. ఆయన యొక్క ఈ రథాకారం ఇలా రావడం వల్ల అప్పటి నుంచి ఈ రథయాత్రలు అవి మొదలెట్టాయని ఇవి తెలుసుకున్నాక హ్మ్. అట్లా ఈ దేవుడి చుట్టూతా తిరగటం అంటే ఆ మకర సంక్రమణ నాడు ఆలయాల్లో కొన్ని చోట్ల చుట్టూతా రథోత్సవం ఆలయం చుట్టూతా తిరిగే పద్ధతి ఒకటి కనపడుతుంది కొన్ని చోట్ల. అవును. అవును. ఊళ్ళో రథోత్సవం వెళ్ళటమే కాకుండా ఇది దేవాలయం చుట్టూతా కూడా రథాన్ని తిప్పుతారు. ఆ! సూర్యగతి మారుతోంది, ప్రపంచానికి కొంత మార్పు సంభవించబోతోంది అనే దానికి గుర్తుగానే ఈ రోజున రథోత్సవాలు చేస్తారు. చాలా దేవాలయాల్లో, తిరుమలలో కూడా రథోత్సవాలు జరుగుతాయి. అవునండి. అవును. రథాలు ఎన్ని రథాలో వస్తాయి. ఎన్ని రథాల్లోనూ స్వామివారు ఊరేగుతారు ఈ రోజున. సూర్యుడు సప్తాశ్వరథం ఆరూఢం అని చక్కటి మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. అలాంటివేవో ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని పొద్దున్నే సూర్యుడికి స్నానం చేయటం, నమస్కారం చేసుకోవటం, హ్మ్. పాయసాన్ని వండి నివేదన చేయటం ప్రధానంగా. ప్రధానంగా. అయితే ఈ తలస్నానం పాయసం. చేయటానికి జిల్లేడాకుల్ని, ఆ! తర్వాత రేగాకుల్ని, రేగు పళ్ళని, కాయల్ని ఒంటి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. హ్మ్. అర్కపత్రం అంటారు జిల్లేడాకుని. అవును. సంస్కృతంలో ఈ అర్క శబ్దానికి జిల్లేడని, సూర్యుడని 2 అర్థాలున్నాయి. హ్మ్. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడాకుని చెప్తారు. తర్వాత రేగు, బదరి కూడా సౌర సంబంధమైన వృక్షంగా చెప్తారు. ఆ 2 చెట్ల ఆకులని శరీరం మీద 7 జిల్లేడాకులు పెట్టుకోవాలని, 7 రేగాకులు పెట్టుకోవాలని స్నానానికి ఒంటి మీద పెట్టుకుని నీళ్ళు పోసుకుంటే వేడి వేడి నీళ్ళ వల్ల ఈ ఔషధ గుణాలు లభిస్తాయన్నమాట. అందుకని జిల్లేడాకులు పెట్టుకుంటారు. పల్లెటూళ్ళలో బాగా చేసేవాళ్ళం. ఈ ఊళ్ళో ఇప్పుడు జిల్లేడు చెట్టు కోసం ఎవరి వెనకాల తిరుగుతాం అవును. అనిపిస్తుంది. అవును. ఊళ్ళల్లో ఉండే అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చేయగలుగుతారు. స్నానం చేయటం. తర్వాత చిక్కుడుకాయలతోటి రథాన్ని పూచిక పుల్లలు లేదా కొబ్బరి పుల్లలతోటి చిక్కుడుకాయలతో 7 చిక్కుడుకాయలు కలిపి ఒకదాని మీద ఒకటి వేసి రథంలాగా రథం చేస్తారు. ఏర్పరుస్తారు. ఆ రథం మీదకి సూర్యుడిని పిలుస్తారనమాట. ఆ! చిక్కుడాకుల గింజల పాయసం చేస్తారు. చిక్కుడాకుల్లోనే ప్రసాదం పెట్టుకుని తింటారు. స్వామికి నివేదన చేయటము, ప్రసాదం మనకివ్వటము. ఆ! చిక్కుడాకుల్లోనే తినేవాళ్ళం. ఏ పాతకాలపు ఇళ్లలో ఏంటంటే ఈ చిక్కుడు పాదులుంటే అవును. ఆ పాదు కింద సూర్యుడు పడే చోటే మనం ఈ ప్రసాదాన్ని, పాయసాన్ని తయారు చేసే విధానాలు కూడా ఇదివరకు ఉండేవి. ఇప్పుడు అవకాశం ఉంటే చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే ఇంక స్టవ్ మీద చేసుకోవటమే. మామూలుగా ఆహారాన్ని వండే విధానాల్లో ఎండ తగిలితే వండే ఆహారానికి ఎండ తగిలితే ఉండే ఆరోగ్యం వేరని చెప్తారు. ఓపెన్ కుకింగ్. హ్మ్. పురాతన కాలం అంతా కూడా ఓపెన్ కుకింగే అవును కదా కదా! మంది. మొన్న మొన్న ఒక 50 ఏళ్ళు, 30, 40 ఏళ్ల క్రితం దాకా కొంచెం పెద్ద పెద్ద ఊళ్ళల్లో కూడా బయట పొయ్యి పెట్టుకోవటము, అక్కడే వేడి నీళ్ళు కాచుకోవటము, అక్కడే అన్నం వండుకోవటం ఆ విధానాలు ఉండేవి. అవును. మనమే కాదు పంజాబ్ వైపు ఆ వైపు కూడా ఓపెన్ సాంజా చూలా అంటారు. సాయంకాలం అంతా బయటే పెట్టుకుని ఆ బయటే రొట్టెలు చేసుకోవటం. అందరూ కలిసి వండుకోవటం అలాంటి విధానాలు నడిచేవి. ఇప్పుడు కూడా ఏం చేస్తాం మన దగ్గర ఏ కుంపట ఉంటే చక్కగా పిడకలతోటి దాన్ని సరిగ్గా వెలిగించుకోవటం. కొంచెం ఎండబడే చోట గనక మనం పాయసం చేసుకుంటే ఆ వెలుగు వల్ల ఆహారం మరింత అమృతతుల్యం అవుతుందని చెప్తారు. హుహు. చేయగలిగితే మంచి మాటే. కుదరాలి గదా! అవును. ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో ఓపెన్ కుకింగ్‌లున్నాయి. మన ఓపెన్ కిచెన్ లాగానా? హ్మ్. హ్మ్. ఉన్నాయి. ఆ! బయటే వండుకుంటారు. అప్పుడు అవకాశం లేని వాళ్ళు బీదాబిక్కి జనం, పాటక జనం అనటానికి వీల్లేదు. అందరిళ్ళలోనూ అదే విధానం నడిచేది మొన్నటి దాకా. అవును. క్రమంగా మనకి గ్యాస్ స్టవ్ వచ్చింది, కాల్ గ్యాస్ వచ్చింది, గోబర్ గ్యాస్ వచ్చింది. ఇళ్లల్లో వండుకోవడం, బయట వండుకుంటే అవి ఇవి పడతాయని, అశుభ్రమని, చిన్నదనమని రకరకాల మార్గాలు ఏదైనా సరే. ఇలాంటి పర్వదినాలప్పుడు గనక కాస్త కుంపటితోటి సూర్యరశ్మి పడే చోట గనక పాయసం వండితే పాయసం. పాలు పొంగబెట్టి, పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయటం. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని, ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవాళ్ళు కొంతమంది. బియ్యాన్ని కడగకూడదు, నెయ్యి రాచి వేయాలనుకునే వాళ్ళు ఇంకొంతమంది.
వాళ్ళ ఇళ్లలో అలవాట్లను బట్టి పొంగిన పాలని సూర్యనారాయణమూర్తికి చూపి నమస్కారం చేసుకుని బియ్యం వేయటం. ఇంక ఇందులో కిస్మిస్లు జీడిపళ్ళు జీడిపప్పు పలుకులు వేయరు. కిస్మిస్ పళ్ళు వేయరు, జీడిపప్పు పలుకులు వేరు. ఇక మళ్ళీ తిరగమాత పైన నెయ్యి వేసి వేయటం ఏముండదు. పాలతోటి బియ్యాన్ని ఉడికిచ్చి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి పొయ్యి మీద నుంచి దింపటము, నమస్కారం చేసుకోవటమే. ఏం చేస్తాం, చక్కగా ఎక్కడైనా అలికి జాజుతో అలుకోవచ్చు. పేడతో అలికే అవకాశం ఉంటే మంచిది, లేదా ఈ ఎర్రమట్టి దొరుకుతుంది జాజు అని, దాంతో అలికి చక్కగా ముగ్గేసి దాని మీద కుంపటి కానీ దాలి కానీ ఏర్పరచుకుని అక్కడ మనం ఈ పాలు పొంగబెట్టుకుని ఇత్తడి గిన్నెతో పెడితే గిన్నె ఇది కాకుండా పాలు చక్కగా కాగుతాయి, అన్నం చక్కగా ఉడుకుతుంది పాయసం. పక్కన ఇంకొక పద్మాలతోటి ముగ్గేసుకుని సూర్యుడికి పద్మం అంటే మహాప్రీతి. అందుకని మాఘమాసం అంతా వాకిళ్లలో పద్మాల ముగ్గులు వేసుకుంటారు. అండ్ రథసప్తమి ఇంకోటి ఏంటంటే ఏ నోమైనా ఇవాళ మనం మొదలు పెట్టుకుంటాం. సంవత్సరం అంతా నోమాల్సిన నోములు ఉంటాయి కదా నోచుకునేవి. రథసప్తమి నాడు అక్షింతలు వేసుకుంటే నోము ప్రారంభమైనట్టే. ఆ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు, ఫలానా నోము అని. రథసప్తమి నాడే నోములు పట్టుకుంటారు చాలామంది, అదొక విధానం ఉంటుంది. నోములు పట్టుకుంటారు. తర్వాత ఏమో ఈ సూర్యనారాయణమూర్తికి పక్కనే పద్మాలతోటి 7 పద్మాలు వేసి మధ్యలో ఒకటి చుట్టూతా 6 వేయచ్చు, లేదా ఒక పెద్ద పద్మం వేసి ఈ గుర్రాల్లాగా 7 పద్మాలు ముందుకు వేయటము. పద్మాలు వేయటం, అందులోకి సూర్యనారాయణమూర్తి స్వరూపాన్ని ఆవాహన చేసుకుని నమస్కారం చేసుకోవటం, ఈ ప్రసాదాన్ని అక్కడ పెట్టడం. ఈ ఉడికే పాయసంలో చిక్కుడు గింజలు కూడా వేస్తారు కొన్ని ప్రాంతాల్లో. తర్వాత ఈ చిక్కుడు కాయలని 2 కాయలకి 2 పుల్లలు గుచ్చి 2 కాయలని అటాచ్ చేస్తాం. ఇట్లా 7 కాయల్ని రథంలాగా పెడతాం. ఆ రథం మీదే ఈ సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేయటం, ప్రసాదాన్ని నివేదన చేయటం. ఒక వెండి పళ్ళెల్లో లేదా స్టీల్ పళ్ళెల్లో మనకు అవకాశం ఉంటే దేంట్లోనూ ఈ చిక్కుడాకులను ఒక 5-6 పరిచి దాని మీద ఈ పాయసం దిమ్మరించి నివేదన చేసుకోవచ్చు. ఈ వేడి పాయసం చిక్కుడాకు మీద పడంగానే ఆ చిక్కుడులో ఉన్నటువంటి ఆ రసం ఆ పాయసంలోకి వచ్చేస్తుంది. ఔషధ గుణాలు ఉంటాయి చిక్కుడాకులో, అవి ఈ రోజును తీసుకోవాల్సిన అనమాట. దానికి ఒక ప్రత్యేకమైన రోజు పెట్టారు. ఇంకా ఎప్పుడు మనం చిక్కుడుకాయలు పేరెత్తము, చిక్కుడాకులు పేరెత్తము. కాయలు తింటామేమో కానీ ఆకులు జోలికైతే వెళ్ళాం. ఈ ఒక్క రోజే చేస్తాం. ఈ ఒక రోజు ఇది చేయటం చక్కగా ప్రసాదం అంతంత పెట్టంగా ఇంత చేస్తాం. తలా ఒక స్పూను ప్రసాదం ఎంత బాగుంటుందో రథసప్తమి పాయసం. అలా ఇంకో రోజు కుదరదు, ట్రై చేసి చూడండి. తప్పకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోండి. దీనివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. మన జీవితానికి ఒక నియమం ఏర్పడుతుంది. నియమం ప్రకారం వచ్చేటువంటి దేవుణ్ణి అర్చించటం వల్ల మనకి ఆ నియమంగా ఉండే జీవన విధానం అలవాటు అవుతుంది. ఈ ప్రయత్నం చేసి చూడండి. రథసప్తమి పూజలు ఫోటోలు బోల్డంతమంది నాకు అయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఇవాళ పాయసం ఉండాం, ఫలానా చోట ఫలానా పూజ చేసామని ఫోటోలు కూడా పెట్టారు చాలామంది. నాకు ఎవరికి అవకాశం ఉంటే మన ఇంట్లో ఆనవాయితీ లేనప్పుడు చేసుకోవచ్చా అనేది ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏమీ తప్పలేదమ్మా, ఇవన్నీ చేయలేము అని అనుకుంటే నేను చెప్పిన పద్ధతి మీరు ఇంట్లోనే పాయసం చేసుకోండి. సూర్యుడికి పొద్దున్న అర్ఘ్యం దండం పెట్టుకుంటారు కదా, ఇది ఇవాళ సూర్యుడి పుట్టినరోజు, ఇది కూడా బర్త్డే సెలబ్రేషనే. అంతే కదా, అంతే. ఈ రథసప్తమి చేసుకున్న పాయసాన్ని మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరే పెట్టండి. సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి. ఆదిత్య హృదయం కానీ, లేకపోతే సూర్యమండల స్తోత్రం కానీ, సూర్యాష్టకం కానీ, చిన్న శ్లోకాలు కూడా కనపడతాయి. అసలు 2 శ్లోకాలు చదువుకుని ఇవి ఆ పాయసాన్ని నివేదన చేయండి, నమస్కారం చేసుకోండి. దీనికి ఆనవాయితీ ఉండక్కర్లా, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇంతే పూజ. కుండరం